నమస్కారం. మోహనలావణ్యం కథల ప్రపంచంలోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం వినబోయే అద్భుతమైన కథ 'రౌడీ గారి ముద్దుల పెళ్ళాం' పార్ట్ 6. కథలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మీ ప్రతి లైక్ కామెంట్ మాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తికరమైన ఈ కథలోకి వెళ్ళిపోదాం. రుద్ర చాలా కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళు అగ్నిలా మండుతున్న కోపం కనిపిస్తున్నా ఆ కోపం వెనుక మొదటిసారి ఒక తెలియని భయం కూడా దాగి ఉంది. వెంకట్కు ఏమైనా జరిగిందేమో అన్న ఆలోచన అతని మనసును క్షణక్షణం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఎవరి కోసం కూడా ఇంతలా ఆందోళన చెందని రుద్ర తన ప్రాణ స్నేహితుడి గురించి తట్టుకోలేని ఆవేదనతో ఉన్నాడు. స్టీరింగ్ పట్టుకున్న అతని చేతులు స్వల్పంగా వణికాయి. గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. అయినా వెంకట్కు ఏమీ కాదు, నా ఫ్రెండ్ క్షేమంగానే ఉంటాడు అని తనను తాను ధైర్యం చెప్పుకుంటూ కారు వేగాన్ని మరింత పెంచాడు. వాళ్ళు చెప్పిన చిరునామాకు చివరికి చేరుకున్నాడు. కానీ అక్కడి దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా భారంగా మారింది. అది జనసంచారం లేని నిర్మానుషంగా కనిపించే ఒక పాడుపడిన ప్రాంతం. చుట్టూ పాత గొడవలు, విరిగిపోయిన భవనాలు, గాలికి ఊగుతున్న ఎండిపోయిన చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా భయానక నిశ్శబ్దంతో కప్పబడి ఉంది. అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి. లెటర్లో రాసిన అడ్రస్ మాత్రం అదే, కానీ అక్కడికి చేరుకున్న రుద్రకు కనిపించింది మాత్రం భయంకరమైన నిశ్శబ్దం. ఆ ఇంటి చుట్టూ, ఆ వీధి మొత్తం కల్లారా వెతికాడు, కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. రుద్ర గుండె ఒక్కసారిగా గుబీలుమంది. అతని మనసులో తెలియని ఆందోళన మొదలైంది. వెంకట్, వెంకట్ అంటూ ఆ ప్రాంతమంతా వినిపించేలా గొంతు చించుకొని అరుస్తూ పరుగులు పెట్టాడు. ప్రతి మూలను, ప్రతి సందును వెతికాడు. కానీ అతని అరుపులకు ప్రతిస్పందనగా వినిపించింది కేవలం అతని ప్రతిధ్వని మాత్రమే. చుట్టూ నిశ్శబ్దం మరింత భయంకరంగా అనిపించింది. రుద్ర చేతులు స్వల్పంగా వణికాయి. జీవితంలో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న అతనికి కూడా ఆ క్షణంలో ఏదో పెద్ద అపశృతి జరగబోతుందేమో అన్న భయం మొదటిసారిగా కలిగింది. ఆయన ఆశను వదులుకోకుండా వెంకట్, వెంకట్ ఎక్కడున్నావురా అంటూ మరోసారి గట్టిగా అరుస్తూ అతను ముందుకు పరిగెత్తాడు. వెంకట్ ఎక్కడా కనిపించకపోవడంతో రుద్ర పూర్తిగా కుంగిపోయాడు. ఎప్పుడు ధైర్యంగా ఉండే అతను ఆ క్షణంలో మాత్రం పిచ్చిపట్టిన వాడిలా ప్రతి మూల వెతుకుతూ వెంకట్, వెంకట్ అంటూ గొంతు చించుకొని అరుస్తున్నాడు. అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. భయంతో అతని గుండె వేగం కొట్టుకుంటుంది. అప్పుడే అతని ఫోన్ ఒక్కసారిగా రింగ్ అయింది. కన్నీళ్లతో కళ్ళు మసకబారిపోవడంతో బ్లర్గా కనిపిస్తున్న స్క్రీన్ వైపు ఒకసారి చూసి వణుకుతున్న చేతులతో కాల్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు వ్యక్తి మాట్లాడిన తీరు, అతని నవ్వు, ప్రతి మాటలో దాగి ఉన్న అహంకారం, అవన్నీ విన్న రుద్రకు అతను ఎవరో వెంటనే అర్థమైంది. ఫోన్ను చెవికి పెట్టుకున్నట్టే మరో ఫోన్ తీసి అతనికి నమ్మకస్తుడికి ఒక మెసేజ్ పంపించాడు. ఈ నెంబర్ని వెంటనే ట్రాక్ చేయి, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. రుద్రాను అవతలివాడు చాలా తక్కువ అంచనా వేశాడు. బయట ప్రపంచానికి రుద్ర ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మ్యాన్ మాత్రమే. కానీ అతని పరిచయాలు, అతని నెట్వర్క్ ఎంత బలంగా ఉంటాయో అతనికి దగ్గరగా ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలుసు. అవసరమైతే గంటల వ్యవధిలోనే రాష్ట్రం మొత్తం కదిలించే శక్తి అతనికి ఉంది. ఇప్పుడు వెంకట్ను కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి కూడా అదే తప్పు చేస్తున్నాడు. రుద్రను సాధారణ మనిషిగా భావించాడు. కానీ ఆ తప్పే అతని జీవితంలోనే అతిపెద్ద పొరపాటుగా మారబోతుంది. రుద్ర తన కోపాన్ని బలవంతంగా అణచుకుంటూ ప్రశాంతంగా మాట్లాడాడు అతనితో. వెంకట్ని మర్యాదగా వదిలిపెట్టు. నీకు డబ్బు కావాలా, వ్యాపారం కావాలా, ఏం కావాలన్నా ఇస్తాను. కానీ వాడికి ఏ హాని జరగకూడదు. అవతలివాడు మళ్ళీ వెటకారంగా నవ్వాడు. డబ్బా?
నాకు డబ్బు కోసం ఈ ఆట కాదు రుద్ర. నేను ఈ ప్రపంచానికే రాజునవ్వాలని అనుకుంటున్నాను. నా ట్రక్కులు రోడ్డు మీదకి వస్తే అందరూ అడ్డుకుంటున్నారు. కానీ నీ పేరు వినగానే వణికిపోతున్నారు. నువ్వు అంత పెద్ద మొనగాడివి, మగాడివా? అందరి భయానికి కారణమైన నువ్వే లేకపోతే రేపటి నుంచి వాళ్ళందరూ నా దగ్గరికే వస్తారు. అతని నవ్వు మరింత భయంకరంగా మారింది. ముందు నీ కుడి భుజంలా తిరిగే వెంకట్ని నీ నుంచి దూరం చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఒంటరివాడు అయిపోతావు. అప్పుడు నిన్ను ఎదుర్కోవడం నాకు చాలా సులభం అని వెక్కిరిస్తూ పెద్దగా నవ్వాడు వాడు. ఆ మాటలు విన్న రుద్ర కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు మెరిశాయి. కానీ ఈసారి అవి బలహీనతకు కాదు, తన స్నేహితుడిని ఎలాగైనా కాపాడుకోవాలనే పట్టుదలకు నిదర్శనం. కొన్ని క్షణాల్లోనే రుద్ర మనుషులు ఆ ఫోన్ సిగ్నల్ని ట్రాక్ చేశారు. లొకేషన్ చూసిన రుద్ర ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అది నగరానికి దూరంగా ఉన్న ఎన్నో ఏళ్లుగా వాడుకలో లేని ఓ పాడుబడ్డ భవనం. కానీ అసలు రహస్యం ఆ భవనం కింద దాగి ఉంది. అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద అక్రమ స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడే తన కలాపాలను నడుపుతున్నాడు ఆ రౌడీ. అంతేకాదు, అక్కడ చిన్న పిల్లలు కూడా బంధించి ఉన్నారు. అది తెలుసుకున్న రుద్ర ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. నేను ఒక్కడినే వీళ్లకు సరిపోతాను. వెళ్ళి వెంకట్ని బయటకు తీసుకురాగలను. అవసరమైతే వాళ్ళందరినీ ఎదుర్కొంటాను, కానీ ఆ అమాయక పిల్లలకు మాత్రం ప్రమాదం జరగకూడదు అని మనసులోనే అనుకున్నాడు. వెంటనే అతని మనుషులకు ఫోన్ చేశాడు. అందరూ వెంటనే ఈ లొకేషన్కి చేరుకోండి. నా సిగ్నల్ వచ్చే వరకు ఎవరూ లోపలికి రాకండి. పిల్లలు సురక్షితంగా బయటికి రావడం మన మొదటి పని అని స్పష్టంగా వాళ్ళకి ఆదేశించాడు. ముందే వాళ్ళు ప్లాన్ వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆ పాడుబడ్డ భవనాన్ని అన్ని వైపుల నుంచి నిశ్శబ్దంగా చుట్టుముట్టారు. బయట కాపలా కాస్తున్న వాళ్ళని అదుపులోకి తీసుకుని ఎలాంటి అలజడి రాకుండా లోపలికి వెళ్ళే దారిని సురక్షితం చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక రుద్ర లోతుగా ఒక శ్వాస తీసుకున్నాడు. వెంకట్, వస్తున్నాను. నిన్ను మాత్రమే కాదు, అక్కడ బంధించి ఉన్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొని వస్తాను అని మనసులో అనుకుంటూ అండర్ గ్రౌండ్ వైపు అడుగులు వేశాడు. అండర్ గ్రౌండ్లోకి అడుగుపెట్టిన రుద్రాన్ని చూసిన ఆ రౌడీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిన్ను నేను చాలా తక్కువ అంచనా వేశానురా. ఈ స్థావరాన్ని ఎవ్వరూ కనిపెట్టలేరని అనుకున్నాను. కానీ నువ్వు ఇక్కడికి రావడం చూస్తుంటే నీ ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాలి అనిపిస్తుంది అంటూ పెదాలపై వెటకారపు నవ్వు తెచ్చుకున్నాడు. నిన్ను తర్వాత చూసుకుందాము అనుకున్నాను, కానీ నువ్వే నా దగ్గరికి వచ్చావు. మరి వచ్చిన అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను? ఈరోజే నువ్వు నీ స్నేహితుడు ఇద్దరూ నా చేతిలో ఓడిపోతారు అంటూ అహంకారంగా అన్నాడు. తన మనుషులను పిలవడానికి ఒక ప్రత్యేక సిగ్నల్ ఇచ్చాడు చిటిక వేసి. ఒక్క క్షణం, 2 క్షణాలు, కానీ ఎవరూ రాలేదు. మరోసారి మరింత గట్టిగా సిగ్నల్ ఇచ్చాడు చిటిక వేస్తూ. అయినా స్పందించలేదు. అతని ముఖంపై ఉన్న నవ్వు నెమ్మదిగా మాయమైపోయింది. దాని స్థానంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. అప్పుడే రుద్ర చిన్నగా నవ్వాడు. ఎవరిని పిలుస్తున్నావు? బయట ఉన్న నీ మనుషులందరూ ఇప్పుడు నా మనుషుల అదుపులో ఉన్నారు. ఇక నీకు సహాయం చేయడానికి ఇక్కడ ఒక్కరు కూడా రారు. ఆ మాటలు విన్న వెంటనే ఆ రౌడీ గుండెల్లో భయం మొదలైంది. అతని చూపు నెమ్మదిగా రుద్ర వైపు తిరిగింది. రుద్ర మాత్రం ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ దృఢ నిశ్చయం చూసిన క్షణమే ఈసారి పరిస్థితి అతని చేతుల్లో లేదని ఆ రౌడీకి అర్థమైపోయింది. అక్కడ బంధించి ఉంచిన చిన్నపిల్లలందరినీ రుద్ర మనుషులు ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి వివరాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు సమాచారం అందించి ఒక్కొక్కరిని వారి కుటుంబాల వద్దకు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఇక వెంకట్కు చిన్న చిన్న గాయాలే అయినా చాలాసేపు బంధించి ఉంచడంతో బాగా అలసిపోయాడు. రుద్రాన్ని చూడగానే అతని కళ్ళల్లో ఆనందం మెరిసింది. నాకు తెలుసురా, నువ్వు ఖచ్చితంగా వస్తావని, నన్ను ఒంటరిగా వదిలిపెట్టవని నాకు ముందే నమ్మకం ఉంది అంటూ చిరునవ్వు నవ్వాడు. రుద్ర కూడా అతని భుజంపై చేయి వేసి, నువ్వు బాగుంటే చాలు అన్నాడు. వెంకట్ వెంకట్
ఆ రౌడీ వైపు తిరిగి చూస్తూ, వాడు సాధారణ నేరస్తుడు కాదు, అమాయకమైన చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నాడు రుద్ర. ఇలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. వీడికి తప్పకుండా చట్టం ప్రకారం కఠిన శిక్ష పడాలి అని ఆవేశంగా అన్నాడు. రుద్ర స్వల్పంగా నవ్వి తల ఊపాడు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది వెంకట్. కానీ ఆ శిక్ష నా చేతుల్లో కాదు. వీడు చేసిన ప్రతి నేరానికి చట్టం ముందు నిలబడాలి. బయటపడిన పిల్లల వాగ్మూలాలు, ఇక్కడ దొరికిన ఆధారాలు, ఇవన్నీ చాలు. ఇక వీడు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేడు అని చెప్పి తన మనుషుల వైపు తిరిగి, అన్ని ఆధారాలను భద్రపరచండి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఒక్క ఆధారం కూడా మిస్ కాకూడదు అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న ఆ రౌడీ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఇంతవరకు అతనుకి ఎవరు ఎదురు నిలిచినా వారిని బెదిరించి తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం తన నేరాలన్నిటికీ లెక్క చెప్పాల్సిన సమయం వచ్చిందని అతనికి అర్థమైపోయింది. రుద్ర మనుషులు ఆ రౌడీని అన్ని ఆధారాలతో సహా పోలీసులకు అప్పచెప్పించారు. అక్కడ లభించిన సాక్ష్యాలు, చిన్నపిల్లల వాగ్మూలాలు, అక్రమ వ్యాపారాలకు సంబంధించిన వివరాలన్నీ పోలీసుల చేతికి చేరాయి. అన్నీ పరిశీలించిన అధికారులు రుద్రతో మాట్లాడుతూ, ఇక మీరు ఈ విషయం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీడి మీద బలమైన కేసులు నమోదు అవుతాయి. ఈసారి తప్పించుకునే అవకాశం లేదు అని భరోసా ఇచ్చారు. అంతా పూర్తయ్యాక రుద్ర వెంటనే వెంకట్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళాడు. అరే, ఇవి చిన్న చిన్న గాయాలేరా, ఇంటికి వెళ్దాం అని వెంకట్ ఎంత చెప్పినా రుద్ర మాత్రం ఒక్క మాట కూడా వినలేదు. నోరు మూసుకొని డాక్టర్ చెప్పింది విను అని గట్టిగా చెప్పి పూర్తి చికిత్స చేయించాడు. డాక్టర్ అన్ని పరీక్షించి పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పిన తర్వాతే రుద్ర ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. వెంకట్కు విశ్రాంతి తీసుకోమని చెప్పి రుద్ర స్వయంగా భోజనం తీసుకొని వచ్చాడు. అతని చేతులతోనే ఒక్కో ముద్ద తినిపించడం మొదలుపెట్టాడు. అది చూసిన వెంకట్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు నెమ్మదిగా చెంపలపై జారాయి. రుద్ర చిరునవ్వుతో అడిగాడు, ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? వెంకట్ ఏమీ మాట్లాడలేదు. రుద్ర మెల్లగా అతని భుజంపై చెయ్యి వేసి, మనమిద్దరం అనాథలంరా. మనకి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నీకు నేను, నాకు నువ్వు తప్ప. నీకు ఏదైనా అయి ఉంటే నేను ఎలా ఉండేవాడినో కూడా ఊహించుకోలేను అని గొంతు బరివెక్కుతూ అన్నాడు రుద్ర. ఆ మాటలు విన్న వెంకట్ తల వంచుకున్నాడు. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత అతనికి ఒక్కసారిగా గౌరీ గుర్తుకు వచ్చింది. నెమ్మదిగా రుద్ర వైపు చూసి, వదిన, గౌరీ వదిన ఎక్కడుంది అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రుద్ర చేతిలో ఉన్న గిన్నె ఒక్కసారిగా నేలకు చేరుకుంది. ఇప్పటి వరకు వెంకట్ గురించే ఆలోచించిన అతనికి ఒక్కసారిగా గౌరీ గుర్తుకు వచ్చింది. గౌరీ అని అతని పెదలపై ఆ పేరు మెల్లగా పలికింది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే ఆందోళన అతని మనసును చుట్టుముట్టింది. రుద్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా లేచి బాల్కనీ వైపు నడిచాడు. గట్టిగా ఒక నిట్టూర్పు ఇచ్చాడు. జోబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించి లోతుగా ఒక దమ్ములాగి గాలిలోకి పొగను వదులుతూ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇక వెంకట్ చుట్టూ చూసి అక్కడ ఉన్న మనుషుల్ని అడిగాడు, ఏం జరిగింది అని. నేను లేని సమయంలో ఇక్కడ ఏమైంది? వాళ్ళు ఒకరికి ఒకరు ముఖం చూసుకుని జరిగిన విషయమంతా చెప్పడం ప్రారంభించారు. గౌరిని రుద్ర గదిలో బంధించడం నుంచి ఆమెపై అతను చూపించిన కోపం వరకు ఏదీ దాచకుండా వివరించారు. అది విన్న వెంకట్ ముఖం మారిపోయింది. అతను నెమ్మదిగా రుద్ర దగ్గరికి వచ్చాడు. అన్నా, మనమిద్దరం స్నేహితులం. మన మధ్య ఎంత చనువు ఉన్నా అందరి ముందు నేను నిన్ను ఎప్పుడూ గౌరవంగానే అన్నా అని పిలిచాను. తోడబుట్టకపోయినా ఆ స్థానాన్ని నీకు ఇచ్చాను. అతని గొంతు క్రమంగా గట్టిగా మారింది. కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళను ఇలా బాధ పెడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. వదిన వట్టి అమాయకురాలు. నువ్వు ఆడుతున్న ఈ ఆటలో ఆమె ఒక కీలు బొమ్మలా మార్చావు. రుద్ర నిశ్శబ్దంగా అతని మాటలు వింటూనే ఉన్నాడు. నిజం చెప్పు, వదిన చేసిన తప్పేంటి? నువ్వు ఐశ్వర్యను నమ్మి మోసపోయావు. ఆ కోపాన్ని ఒక అమాయకురాలిపై చూపించడం న్యాయమేనా? ఆ మాటలు వినగానే రుద్ర కోపంగా వెంకట్ వైపు తిరిగాడు. వెంకట్ అని గట్టిగా అరిచాడు. కానీ వెంకట్ వెనక్కి తగ్గలేదు. ఏంటన్నా,
వదినని కొట్టినట్టే నన్ను కూడా కొట్టి ఒక గదిలో బంధిస్తావా? అది చెయ్యి. ఒక్క క్షణం ఆగి మరింత ఆవేదనతో అన్నాడు. ఇదంతా జరిగి 24 గంటలు దాటిపోయింది. అంటే వదిన నిన్నటి నుంచి ఆ గదిలోనే ఉంది. అసలు తనకు సరిగ్గా భోజనం పెట్టారా? నీళ్ళైనా ఇచ్చారా? ఆమె ఎలా ఉందో ఒక్కసారైనా ఆలోచించావా? అని గట్టిగా ప్రశ్నిస్తూ గౌరి ఉన్నవా గది వైపు వేగంగా నడిచాడు వెంకట్. రుద్ర కదలకుండా అక్కడే నిలబడ్డాడు. వెంకట్ ఒక్కసారిగా గది తలుపు దగ్గరికి వెళ్ళి హ్యాండిల్ పట్టుకొని బలంగా తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన వెంకట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వదినా వదినా అంటూ గదంతా వెతికాడు. మంచం కింద చేశాడు. బాత్రూం తలుపు తెరిచాడు. గదిలోని ప్రతి మూలను పరిశీలించాడు. కానీ గౌరీ ఎక్కడా లేదు. ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయినట్టయింది. పై అంతస్తు నుంచి గట్టిగా కేక వేస్తూ అన్నా వదిన గదిలో లేదు అని అరవడంతో ఆ అరుపు ఇల్లంతా మారుమోగింది. ఆ మాట వినగానే రుద్ర నిలబడ్డ చోటే కదలకుండా ఉండిపోయాడు. నమ్మలేక ఇంటి చుట్టూ తన కళ్ళతోనే ప్రతి మూలను వెతకడం మొదలుపెట్టాడు. అతని చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలిపోయి వేళ్లను తాకింది. ఇష్ అబ్బా అంటూ ఉలిక్కిపడి ఆ సిగరెట్ని కింద పడేసి చేతిని ఉఫ్ అని ఊదుకున్నాడు. అప్పుడే అతని చూపు ఇంటి వెనక ఉన్న తోట వైపు వెళ్ళింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి రుద్ర కళ్ళు ఒక్కసారిగా విస్తరించాయి. గౌరీ అని అతని పెదలపై మెల్లగా ఆ పేరు జారింది. ఆ తోటలో రుద్ర ఏం చేశాడు? గౌరీ ఇంత కట్టుబట్ట తిట్టమైన భద్రత నుంచి ఎలా తప్పించుకుంది? ఆమె నిజంగానే పారిపోయిందా? లేక ఇంకేదైనా ప్రమాదంలో చిక్కుకుందా? గౌరీ మళ్ళీ రుద్ర జీవితంలోకి వస్తుందా? రుద్ర ఆమెను వెతికి తీసుకువస్తాడా? లేక ఈ సంఘటనతో తన తప్పు తెలుసుకొని మారిపోతాడా? గౌరీ కుటుంబం ఈ విషయం తెలుసుకుంటే ఎలా స్పందిస్తుంది? వెంకట్ రుద్రాని గౌరీని ఇద్దరిని మళ్ళీ ఒక్కటి చేయగలడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ, మీ ఆదరణే మాకు మరిన్ని మంచి కథలు అందించే ప్రేరణ.